సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏవీ మీడియా. ఈ జనరేషన్కి బిగ్గెస్ట్ అడిక్షన్ ఏంటో తెలుసా? అప్రూవల్. ఇప్పుడు చాలామంది ఫ్రీడమ్ కోసం కాదు, అప్రూవల్ కోసమే బ్రతుకుతున్నారు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ ఫోటో అప్లోడ్ చేయాలి, ఏ లైఫ్ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ హార్ట్ డిసైడ్ చేయడం లేదు, సొసైటీ డిసైడ్ చేస్తుంది. ఒకప్పుడు మనుషులు మిర్రర్ ముందు నిలబడి తమని తాము చూసుకునేవారు. ఇప్పుడు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి వాళ్ళ వాల్యూ వెతుక్కుంటున్నారు. ఒక లైక్ తగ్గితే సాడ్నెస్, ఒక నెగిటివ్ కామెంట్ వస్తే డిప్రెషన్. ఇంత వీక్ అయిపోయిందా మన కాన్ఫిడెన్స్? గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా ఒపీనియన్ మన జీవితానికి ఫైనల్ జడ్జ్మెంట్ కాదు. ఇక్కడ ట్రోల్ చేసే వాళ్ళే రేపు వచ్చి చప్పట్లు కొడతారు. అందుకే ప్రతి క్రిటిసిజంని మనం హార్ట్కి తీసుకోవద్దు. ఎందుకంటే పర్వతం మీద నిలబడ్డ చెట్టుకే గాలి ఎక్కువ తగులుతుంది. ఏదైనా డిఫరెంట్గా చేయాలంటే ముందు సొసైటీ రిజెక్ట్ చేస్తుంది, తర్వాత అదే సొసైటీ రెస్పెక్ట్ కూడా చేస్తుంది. హిస్టరీ మొత్తం అదే ప్రూవ్ అయింది కదా. ఒక డ్రీమ్ పర్సూ చేసే వ్యక్తి మొదట క్రేజీగా కనిపించవచ్చు, కానీ అతను సక్సెస్ అయ్యాక అందరూ అతన్ని లెజెండ్ అంటారు. కానీ మధ్యలో తను అనుభవించిన ఆ లోన్లీనెస్ ఎవరికీ కనిపించదు. ఈ జనరేషన్కి ఇప్పుడు నాలెడ్జ్ కొరత లేదు, సెల్ఫ్ బిలీఫ్ కొరత ఉంది. అందుకే చాలామంది టాలెంట్ ఉన్నా కూడా స్టార్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామన్న భయం కాదు, ప్రజలు నవ్వుతారన్న భయం వాళ్ళు ఎక్కువగా భయపడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకసారి రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో వాట్ ఇఫ్ అనే రిగ్రెట్తోనే బతకాల్సి వస్తుంది. లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? ఫియర్ వల్ల ప్రయత్నించకపోవడం మాత్రమే. అందుకే మీ స్టోరీ ఆడియన్స్ కోసం కాదు, ఫ్యూచర్లో మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం కోసం బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఒకరోజు ప్రపంచం గుర్తుపెట్టుకునేది మీ ఎక్స్క్యూజెస్ కాదు, మీ కరేజ్.